ఫ్రెండ్స్ ఈరోజు అయితే గుత్తొంకాయ కూర అయితే వండానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఉదయాన్నే పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే ఈరోజు చపాతీలు అయితే చేసేస్తాను. ఇంకోండి రొట్టెలు చేస్తున్నట్టు మా అమ్మాయి ఉంది. మా అమ్మాయి అయితే వీడియో తీస్తుంది. ఇలా రొట్టెలు చేసేసుకున్న తర్వాత ఉండి కళాయి మీద గ్యాస్ స్టవ్ మీద చేసేసానండి. ఇవాళ రొట్టెలు టిఫిన్ అయితే కాల్చడం కానీ గ్యాస్ మీద చేశాను. కూర కూడా గ్యాస్ మీద వండానండి. ఈ కట్టెల పొయ్యి అన్నది అన్నం ఒకటే వండాను. కూర ఇంకా ఏమీ కట్టెల పొయ్యి మీద వండలేదు. అంటే బట్టలు ఎక్కువ ఉన్నాయి ఉతకటం అనేసి అందుకని ఇంకా కట్టెల పొయ్యి మీద కూర అయితే పెట్టలేదు. ఇంకొంచెం చపాతీలు అవి చేసేసాను. చపాతీలు చేసేసిన తర్వాత ఉండి అన్నం వండేసాను. అన్నం వండేసుకున్న తర్వాత అయితే కూర వండేసానండి. గుత్తొంకాయ కూర. గుత్తొంకాయకి ముక్కలు కోసేసుకునండి. దాంట్లో కొంచెం నీళ్ళు వేసి ఉంచేసాను, పక్కన పెట్టేసుకున్నాను. మసాలా అయితే శనగల మీద నూరానండి. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని పక్కన పెట్టేసాను. తర్వాత జీలకర్ర, ధనియాలు, గసగసాలు, ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా నూరుకొని పక్కన పెట్టానండి. చూడండి, ఇంకా మా మల్లి చెట్టు అరుగు మీద మసాలా నూరుతున్నప్పుడు చూస్తుంటే ఇక్కడ మాది గోరింటాకు చెట్టు దగ్గర మల్లి చెట్టు అయితే పువ్వులు పూసింది. ఇంకెంటనే వచ్చి అయితే వీడియో తీయాలని చెప్పేసి వీడియో అయితే తీసేసాను. చూడండి ఎంత బాగా పువ్వులు పూసిందో. చిన్న మొక్క వేసాను, చాలా బాగున్నాయి. స్మెల్ కూడా చాలా బాగుందండి. మల్లి చెట్టు చిన్న మొక్క చూసారు కదా. ఇంకొంచెం చిన్న చెట్టు చూసారు కదా, చిన్న మొక్క బెల్ల పువ్వులు పూస్తుంది. ఇంకోండి చూసారా, చిన్న మొక్క. అయితే కూర అయితే వండుతున్నానండి. ఇప్పుడు గుత్తొంకాయ మసాలా అవి నూరేసాను, చూపిస్తాను చూడండి. నేను ఏ కూరలకైనా సరే ఇంకోండి ఇలాగే శనగల మీద నూరుతాను మసాలా. మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి తీసింది ఈరోజు అయితే వీడియో. ఇంకా పిల్లలు ఎవరు లేకపోతే నేను ఒక చేతితో వీడియో తీసుకుని ఒక చేతితో మసాలాను నూరేస్తాను. పత్రం చిన్నదే కాబట్టి ఈజీగా ఒక చేతితో నూరేసుకోవచ్చు. చూడండి, శనగల మీద నూరుకున్న మసాలా అండి చాలా బాగుంటుంది ఏ కూరలోకైనా సరే. ఇలా నూరేసుకున్న తర్వాత ఉండి ఒక 3 ఉల్లిపాయలు కోసేసుకున్నానండి. ఇంకోండి ఇలా పేస్ట్ కింద చేసేసుకున్నాను. ఇలా చేసేసిన తర్వాత ఉండి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ శనగల మీద నూరేసుకున్నాం కదండి. ఈ మసాలా అంతా కలిపేసి ఒక పక్కన పెట్టుకున్నాను. అంతా దాంట్లో కొంచెం మాత్రమే వేస్తాను, ఎక్కువ వేయకుండా చేదొచ్చేస్తుంది కూర. సరే, ఇంకా ఉప్పు కారం అన్నీ అయితే ఉల్లిపాయల పేస్ట్ వేసేస్తున్నాను. కొంచెం మసాలా అయితే వేసానండి. నూరేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా, 1 స్పూన్నర వేసుకున్నాను అంతే, ఎక్కువ వేయలేదు. మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత ఉండి వంకాయ ముక్కలకైతే మసాలా అనేది వేసేసి కూర అయితే గ్యాస్ మీద వేసేసానండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని కూర దాకా పెట్టేసి కూర దాకా వేడైన తర్వాత నూనె వేసినాక నూనె వేడైన తర్వాత వంకాయలు అయితే వేసేసాను. వేసినప్పుడు ఆ వీడియో అయితే స్కిప్ చేయటం మర్చిపోయాను, కలపడం మర్చిపోయాను. ఇంకోండి ఇలా కూర వండేసిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత అయితే కాటన్ క్లాత్తో మా మేనగోళ్ళకి ఫ్రాక్ అయితే కుట్టాను. మా మేనగోళ్ళు వచ్చింది, మాడవలసి గారి పాప వచ్చిందండి. పొద్దుటే వచ్చేసింది ఇక్కడికి ఆడుకోవటానికి. అయితే ఇంకా అమ్మాయికి ఫ్రాక్ అయితే కుట్టానండి కాటన్ క్లాత్ తోటి. చూడండి, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకోండి కూర చాలా బాగుంది టేస్ట్ అయితే. లాస్ట్ని అయితే కూర ఉడికిపోయినాక కొత్తిమీర, కరివేపాకు వేసానండి. ఇలా వేసేసినాక కొద్ది బాగా ఎగిరిపోతున్నప్పటికీ లైట్గా చింతపండు పులుపు అయితే వేసాను. అంటే మసాలా వేస్తాం కదండి, ఘాటు ఏమి లేకుండా ఉండటం కోసం కొద్దిగా చింతపండు పులుపు అయితే వేసాను నేను. ఇంకోండి ఫైనల్గా ఒక 10 నిమిషాలు అయినప్పటికీ కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకోండి మా మేనగోళ్ళకు ఈ అమ్మాయికి కుట్టాను ఫ్రాక్ నేను కాటన్ క్లాత్ తోటి. ఇంకొని చూడండి ఆ అమ్మాయి చూపిస్తుంది చూడండి ఫ్రాక్ ఎలా ఉందో. ఒకసారి ఫోటో తీసుకుంటాను అమ్మ అంటే నుంచి చూడండి ఎలా ఆటలాడుతుందో. బాగుందమ్మ అంటే వెనకాల చూపిస్తుందండి, వెనకాల చూడత్త ఎలా ఉందో చూడత్త అని చూపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫ్రాక్. కాటన్ గౌన్ కదండి, బాగుంది. 2 జట్లు వేయించుకుంది నా చేత, మంచిగా రెడీ చేయించుకుంది ఇవాళ. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.